నా చొరవ వల్లే టికెట్ల ధర పెంపు సాధ్యమైంది. బాలకృష్ణ వ్యాఖ్యలపై స్పందించిన చిరంజీవి తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. సినీ పరిశ్రమకు సంబంధించిన విషయాలపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. తాను అప్పట్లో చేసిన ప్రయత్నాలు, తన పాత్రపై వ్యంగ్యంగా మాట్లాడేందుకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. కాగా సెప్టెంబర్ 25 జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాట్లాడిన అంశంపై నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ మాట్లాడారు. బాలకృష్ణ మాటల్లో చిరంజీవి పేరు ప్రస్తావనకు వచ్చింది. అసెంబ్లీ వేదికగా బాలకృష్ణ మాట్లాడుతూ కామినేని శ్రీనివాస్ చెప్పినట్లు చిరంజీవి గట్టిగా అడిగితే ఇప్పుడు ఈయన వచ్చాడు అన్నది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ అంటూ అన్నారు. అదేవిధంగా ఒకంత వ్యంగ్యంగా వచ్చేలా కామెంట్స్ చేశారు. బాలకృష్ణ వ్యాఖ్యలపై చిరంజీవి క్లారిటీ ఇస్తూ పత్రికా ప్రకటన విడుదల చేశారు. బాలకృష్ణ నా గురించి వ్యంగ్యంగా మాట్లాడిన వీడియోను టీవీ ఛానల్లో చూశాను. నా ప్రస్తావన వచ్చిందని నేను ప్రజలకు ఒక వివరణ ఇవ్వడం సమంజసం అనిపించింది అని చిరంజీవి ప్రారంభించారు. జగన్ ప్రభుత్వ కాలంలో సినిమా టికెట్ల ధరల పెంపు గురించి పలువురు సినీ పరిశ్రమ తరపున నా చొరవ కోరారు. కొందరు నిర్మాతలు, దర్శకులు, ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు నన్ను సంప్రదించి ముఖ్యమంత్రిని కలవమని అభ్యర్థించారు. కానీ వారి విన్నపం మేరకు నేను చర్యలు చేపట్టాను అన్నారు. సినిమా పరిశ్రమ తరపున సీఎం జగన్ ను కలిసే ముందు బాలకృష్ణను సంప్రదించాలని అనుకున్నాను. అందుకే ఫోన్లో మాట్లాడడానికి ప్రయత్నించాను. కానీ ఆయన అందుబాటులోకి రాలేదు. ఆ తర్వాత జెమినీ కిరణ్ కి బాధ్యత ఇచ్చి ఆయన్ను బాలకృష్ణను కలవమని చెప్పాను. 3 సార్లు ప్రయత్నించా, కలవలేకపోయారు అని వివరించారు. తర్వాత నేను నారాయణమూర్తితో పాటు కొందరు సినీ ప్రముఖులు కలిసి సీఎం జగన్ ను కలిశాం. అక్కడ జరిగిన భేటీకి హాజరైన వారందరూ సాక్ష్యమే. నేను స్వయంగా సినీ పరిశ్రమ సమస్యలను వివరించాను. మా అభ్యర్థనకు స్పందిస్తూ ప్రభుత్వం చివరికి టికెట్ల ధరల పెంపుకు అంగీకరించింది అని చిరంజీవి గుర్తు చేశారు. నా చొరవతోనే ఆ సమయంలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు లాభం చేకూరింది. ఆ నిర్ణయం వల్ల మీ సినిమా వీరసింహారెడ్డి, అదేవిధంగా నా మూవీ వాల్తేరు వీరయ్య వంటి సినిమాలు కూడా టికెట్ల ధరల పెంపుతో లాభం పొందాయి. ఈ చర్య పూర్తిగా సినీ పరిశ్రమ అభ్యున్నతికి సంబంధించింది మాత్రమే అని చిరంజీవి స్పష్టం చేశారు. నేను సీఎంతోనైనా సామాన్యుడితోనైనా ఎప్పుడు గౌరవంగా మాట్లాడతాను. గౌరవం ఇచ్చిపుచ్చుకోవడమే నా నడవడి. అందుకే ఈ విషయంపై వాస్తవం ప్రజలకు తెలియజేయడం అవసరమని భావించానని ఆయన చిరంజీవి పేర్కొన్నారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్నందున నేరుగా మాట్లాడే అవకాశం లేకపోవడంతో ప్రకటన రూపంలో తన వివరణను ఇస్తున్నానని చిరంజీవి తెలిపారు. తాను చేసిన కృషి వల్లే టికెట్ ధరల సమస్య పరిష్కారమైందని మరోసారి గుర్తు చేశారు. మొత్తంగా బాలకృష్ణ వ్యాఖ్యలపై చిరంజీవి స్పందనతో రాజకీయ సినీ వర్గాల్లో చర్చలు మళ్లీ వేడెక్కాయి. టికెట్ల ధరల పెంపులో తన పాత్రను వివరించి వ్యంగ్య వ్యాఖ్యలు చేయడం తగదని పరోక్షంగా బాలకృష్ణకు గుర్తు చేశారు. సినీ పరిశ్రమ ప్రయోజనాల కోసం చేసిన తన కృషి, ప్రభుత్వాన్ని ఒప్పించడంలో తన పాత్రను స్పష్టం చేశారు.